నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ఫ్రెష్ కార్న్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? స్పెషల్లీ నాకైతే ఏం గుర్తుకొస్తుంది అంటే చాలా ఫైబర్ ఉంటుంది కదా అనేసి గుర్తుకొస్తుంది అనమాట. డెఫినెట్గా అది చాలా ఫైబర్ ఉంటుంది. మనము ఫ్రెష్ కార్న్ని ఫ్రెష్గా తీసుకోవటము, అలాగే కార్న్ని పాప్కార్న్ లాగా కూడా తీసుకుంటూ ఉంటాము. సో ఏ విధంగా తీసుకున్నా కూడా అందులో ఫైబర్ అనేది ఉంటుంది. ఎందుకంటే దానిపైన ఇంకా మనం ప్రాసెసింగ్లో పైన తొక్క తీసేయటం అలాంటిది ఏముంటుంది కాబట్టి చాలా హై ఫైబర్ ఉన్నటువంటి ధాన్యపు గింజ అనమాట. సో ఇవి మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఫస్ట్ మన వెయిట్ మెయింటైన్ అవ్వటానికి, మనం తీసుకున్న తర్వాత ఫుల్నెస్ అనేది చాలా టైం వరకు ఉంటుంది అనమాట. కార్న్తో తయారు చేసినటువంటి ఏ ఆహార పదార్థమైనా మనం తీసుకున్న తర్వాత 2-3 గంటల వరకు మనకి ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఫైబర్, ఆ ఫైబర్ ఇంకొకటి కూడా చేస్తుంది, చాలా రకాలుగా మనకి హెల్ప్ చేస్తుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే డయాబెటీసు, తర్వాత బీపీ కంట్రోలు, ఫ్యాట్ కంట్రోలు, తర్వాత క్యాన్సర్ నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనేసి కొన్ని రీసెర్చ్ చెప్తుంది అనమాట. అలాంటి కార్న్ యూజ్ చేసి ఒక చక్కటి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ వడ. స్వీట్ కార్న్ వడకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. స్వీట్ కార్న్, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం, జీలకర్ర, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి, మనము మిక్స్ చేసుకోవటమే. అన్నిటికంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనము స్వీట్ కార్న్ని కొంచెం అంతా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ కొంచెం గ్రైండ్ చేయగానే చాలా మెత్తగా అయిపోతుంది. సో కొంచెం అంత రఫ్గా గ్రైండ్ చేయాలి, ఎందుకంటే ఇది ఇలా హోల్గా ఉంటుంది కాబట్టి మనము వడ చేస్తున్నప్పుడు టప్ టప్ అని పేలకుండా ఉండటానికి కొంచెం అంతా దీన్ని కోర్స్గా రఫ్గా గ్రైండ్ చేసుకుందాము. సో ఫస్ట్ గ్రైండింగ్ జార్ తీసుకొని స్వీట్ కార్న్ రఫ్గా గ్రైండ్ చేసేసుకుందాము. సో ఈ విధంగా కొంచెం అంత రఫ్గా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఒక బౌల్లో తీసేసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసేసుకోవటమే. సో ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అల్లం ముక్కలు, సో పచ్చిమిర్చి, సో పచ్చిమిర్చి మనకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి, కారాన్ని బట్టి, ఎందుకంటే ఆల్రెడీ కారం కూడా ఇందులో వేస్తాం కాబట్టి. సో కారం, పసుపు, జీలకర్ర, తర్వాత ఉప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసాము. తర్వాత ఫైనల్గా మనము శనగపిండి అందులో కలుపుకొని వడలు చేసుకొని వేయించుకోవటమే. సో ఈ లోపల మనం ఏం చేద్దామంటే అది మిక్స్ చేసుకునే లోపల ఆయిల్ హీట్ అవ్వాలి కాబట్టి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసేసుకుందాము. స్టవ్ వెలిగించేసుకున్నాను, ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇది హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము, తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాము. అయితే ఇక్కడ స్వీట్ కార్న్ గురించి చెప్తున్నాను కదా, మనకి ఆ ఫైబర్ కంటెంట్ వల్ల మనకి ఏంటంటే షుగర్ పేషెంట్స్కి షుగర్ లెవెల్ ఇలాగ స్టీప్గా కాకుండా బ్లంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫైబర్ అది కాంప్లెక్స్ చేసేస్తుంది అనమాట, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ చేసేస్తుంది. ఇది మనము ఇందులో యాడ్ చేసినా కూడా ఆ ఫైబర్ వల్ల ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది అనమాట. ఆ షుగర్ లెవెల్స్ కూడా బ్లంట్ అవుతూ ఉంటాయి.
సేమ్ ఫైబర్ ఇంకోటి ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. బై వర్చ్ ఆఫ్ బీయింగ్ ఇంటెస్టైన్స్లో అలాగ వెళ్ళటం వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది అనమాట. ఆ ఫైబరే మనకి గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది, అంటే ఇండైరెక్ట్గా ఇమ్యూనిటీని మనకి పెంచుతుంది అనమాట. మనం బలపడతాం అది తీసుకోవటం వల్ల. ఇంకోటి ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఫుల్నెస్ అనేది చాలా ఎక్కువ టైం ఉంటుంది అనమాట. వెంటనే ఆకలి వేయకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫైబర్ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. సో కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోయింది అనుకోండి, కడుపు ఉబ్బరంగా ఉండటము, లేకుంటే గ్యాస్ ఫామ్ అవ్వటము, అరగనట్టుగా ఉండటము, ఇవన్నీ కూడా దూరం అయిపోతుంది, బాడీ తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఇవన్నీ క్లియర్ అయిపోయి బాడీ తేలిగ్గా ఉంటుందో అది ఇండైరెక్ట్గా మనకి క్యాన్సర్ నివారణకి, ఎస్పెషలీ కోలన్ క్యాన్సర్ నివారణకు కూడా పనికొస్తుంది అనమాట. రీసెర్చ్ చాలా జరుగుతుంది. సో మన ఆహార పదార్థాలు, ప్రతి ఒక్క ఆహార పదార్థము ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉన్నది. సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా, చక్కగా, రుచిగా, ఫ్రెష్గా తయారు చేసుకుని తీసుకుంటే కనుక ఆ బెనిఫిట్స్ మనకు వచ్చేస్తాయి. సో ఇక్కడ ఇది ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్ యాడ్ చేస్తాను. సో ఈ లోపల మనము ఇవన్నీ కూడా అన్నీ వేసేసి రెడీగా ఉన్నాయి కదా, చక్కగా ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకున్న ఆ తర్వాత ఇందులో మనము శనగపిండి కలుపుదాము. ఎందుకంటే వాటర్ వస్తుంది కొంచెం అంతా, ఉప్పు వేయగానే కొంత వాటర్ వస్తుంది అనమాట. ఆ తడిలోనే మనము శనగపిండి కలుపుదాము. అవసరమైతే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఏమి వాటర్ లేకుండానే పిండి చక్కగా గట్టిగా మిక్స్ అయిపోయింది. సో ఒక ధాన్యపు గింజ, అట్ ద సేమ్ టైం ఒక ప్రోటీన్ సోర్స్, అంటే శనగపిండి ఒక మీల్తో సమానం అన్నమాట. పిండి చక్కగా గట్టిగానే ఉంది. దీన్ని మనము వడల్లాగా చేసి, అంటే ఫస్ట్ ఇట్లా చేసుకుని దాన్ని కొంచెం అంతా ఒత్తి ఫస్ట్ ఒక చిన్న బాల్ లాగా చేసుకొని సో ఇది గ్రీన్ చట్నీతో కానీ, లేకుంటే పుదీనా పెరుగు చట్నీతో కానీ, సాస్తో కానీ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో మనము ఎవరికైతే సర్వ్ చేస్తున్నామో వాళ్ళకి తగినట్టుగా ఇందులో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే ఆకుకూరలు యాడ్ చేస్తే కనుక ప్రెగ్నెంట్ ఉమెన్కి, పెరుగుతున్న అంటే టీనేజర్స్కి, అలాగే పాలిచ్చే తల్లులకి, తర్వాత మీనోపాజ్లో ఉన్న ఉమెన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇందులో మనము శనగపిండి ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఒక మీల్తో ఈక్వల్ అనమాట. కార్న్ ఒక ధాన్యం, అలాగే శనగపిండి ప్రోటీన్ సోర్స్. సో ఒక మీల్తో ఈక్వల్ అనమాట ఇది. సో చక్కగా కుక్ అయిపోతుంది. ఫస్ట్ వేసినవి ఫస్ట్ కుక్ అవుతాయి కాబట్టి వాటిని మనం కొంచెం అంతా అటు తిప్పుకుందాము. సో నైస్ గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి కదా, ఇవి వీటిని మనము తీసేసుకుందాము బయటికి. మంచి అపెటైజింగ్ వాసన వస్తుంది. కార్న్, స్వీట్ కార్న్ కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే అల్లం యాడ్ చేసాం కదా, ఆ అల్లం కూడా, ఆ స్వీట్ కార్న్, అల్లము, శనగపిండి ఇవన్నీ మిక్స్ అయ్యి చాలా చక్కగా అపెటైజింగ్గా ఉందన్నమాట. సో దీన్ని వెంటనే ఒక చక్కటి సాస్తో కానీ, లేకుంటే గ్రీన్ చట్నీతో కానీ తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి కూడా మనం తీసేసుకుందాము. స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది.
సో వేడివేడి స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది. కార్న్ గురించి మరికొన్ని విషయాలు మరొకసారి మీకోసం. గర్భిణీ స్త్రీలు స్వీట్ కార్న్ తింటే అందులో ఉండే ఫోలేట్ శిశువు ఆరోగ్యకరంగా పెరగటంలో సహాయపడుతుంది. ఫోలేట్ శిశువు మెదడు మరియు వెన్నుపూస అభివృద్ధికి అవసరం. స్వీట్ కార్న్లో యాంటాక్సిడెంట్లు ముఖ్యంగా బీటా క్యారోటిన్ ఉండటంతో శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆస్తమా వంటి సమస్యలకు సహాయం చేస్తుంది. స్వీట్ కార్న్లో ఉండే విటమిన్ సి మరియు ఇతర యాంటాక్సిడెంట్లు కణాలకు రక్షణ కల్పిస్తాయి. ఇవి శరీరంలో వృద్ధాప్య లక్షణాలను తగ్గించి చర్మం యవ్వనంగా ఉండేటట్టు చేస్తాయి. స్వీట్ కార్న్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా మన శరీరం అంతా పుష్కలంగా ఇతర పోషక పదార్థాలను గ్రహించడానికి సహాయం చేస్తుంది. చూసారు కదండి, స్వీట్ కార్న్ వడ చాలా ఇంట్రెస్టింగ్ అయిన స్నాక్ ఏంటి, ఇది మనము ఒక మీల్ని కూడా రీప్లేస్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కార్న్ ఉంది, ఒక ధాన్యం, అలాగే శనగపిండి ఉంది, ఒక ప్రోటీన్ సోర్స్ అనమాట. సో డెఫినెట్గా ఒక మీల్ లాంటిది ఇది, మినీ మీల్ స్నాక్ అంటే. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.